హలో చెప్పు. శ్రీజ, ఆ! నువ్వు మొన్న రెడ్ శారీ కట్టుకున్నావుగా, అది నాకు నవరాత్రులకి ఇవా? నీకు బాగోదే అది. నువ్వు దెబ్బగుంటావు నువ్వు. ఆ? నేను తప్పగున్నానా? నువ్వే తప్పగున్నావే ఎలకమొకందానా. మా సూర్యకి చెప్పానంటే ఇంటికొచ్చి కొడతాడు. చీ పెడేయ్. ఏ బర్రే అన్నం పెట్టుకో. బర్రేనా? నువ్వురా బర్రే. ఆగాగు వస్తున్నా. ఏం గౌరీ, ఎటు వెళ్తున్నావు? మా బాబాయ్ ఏం చేస్తుండు? అదే మీ మామయ్య ఏం చేస్తుండు? అవును, మా బామ్మడి దిగాడైనా అసలు ఊరిలో అవపడట్లేదు. ఏరా ఎక్సకాలా? సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందేంట్రా? అమ్మాయిలు చేయబట్టుకుంటే ఏడ్ చేస్తారు, వెంటబడిపోతే భయపడిపోతారు అన్ని ఫీలింగా లేదా స్ట్రాంగ్ ఒపీనియనా? ఒకవేళ అదే నిజమైతే పగిలింది నీ గోబ కాదు, నీ ఒపీనియన్. నొప్పిలేస్తా నీ అమ్మ. చెప్పుతే కొడితే అనుకుంటున్నావు పెద్ద హీరో అని ఫీలింగా? అక్కని చెల్లి ఏమని అంటే హీరోయిజం పుట్టుకొస్తుంది మళ్ళా. ఇలా అమ్మాయిలందరినీ వీకర్ సెక్షన్లో చూసే ఇలాంటి వాళ్ళని కొట్టాలి ఫస్ట్. అంటే వాడు ఏం చేసినా కామ్గా ఉండాలా? నేను చూసుకోగలను అంటున్నా. వాడు అక్కడే చేపట్టుకున్నాడు, అక్కడే కొట్టా. ఇంటికెళ్ళి మరీ కొట్టరావాలా వాడిని? చంపుతావా లేకపోతే? చావుకు మించిన బాధిస్తా. ఇప్పుడు కనపడ్డా బామ్మర్దే. ఏడుకమ్మా రెడీ అవుతున్నావు? అదేంటి అలా అడుగుతున్నావు? ఈరోజు నుంచి నవరాత్రులు తెలుసా? అయితే బతుకమ్మ ఆడతారుగా మావయ్య. అమ్మాయిలుగా అమ్మ బతుకమ్మ ఆడేది, ఆడికి నువ్వెందుకు? వద్దు మావయ్య, నవరాత్రుల టైంలో ఆడవాళ్ళు నేర్పిస్తే అమ్మవారు నేర్పించినట్టే. రే నన్ను హై స్కూల్ దగ్గర దింపవా? ఇలాంటివన్నీ నాకు పెట్టకు. రావచ్చుగా రా, మా డాన్స్ చూడొచ్చుగా. చూడక మీ డాన్స్ చూడాల. ఆయన ఖాళీగా ఆయన పట్టకు. కానీ నా వంట ఎవరు చేస్తారా? రాత్రిపూట ఒక్కదాన్నే ఎలా వెళ్తానురా? నాకేమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా? ఎదవేషాలు అయికు, నేను రాను. తీసుకుపోరా. సాయిగాడు బర్త్డేమో, వెళ్ళకపోతే చంపుతాడు. పోరా, పెద్ద షో చేస్తున్నావు. నాకేం నీ తోడ అవసరంలే. నేను తొందరగా వచ్చా. ఎదవెట్టకారాలు వద్దు, పోయి.
నీ కుక్కని కొట్టినట్టు కొడతాను. ఎవరినిరా? ఆ అశోక్ గారు ఫ్రెండ్ అని పక్కన పెట్టుకుంటే నా పిల్లనే సెట్ చేసుకున్నారు. సంభాషణ రివెంజ్ అంటే కొట్టడం తిట్టడం కాదురా, కొట్టే దెబ్బకి అవతలోడి జీవితం నాశనం అయిపోవాలా, సంకన్ లాగిపోవాలా. హలో మావయ్య, చెప్పమ్మా. వాడొచ్చాడా? ఇంకా లేదురా. ఎందుకు? కళ్ళు తిరుగుతున్నాయి మావయ్య, వాడొస్తాడేమో అని. సరే వస్తున్నా, ఉండరా. వద్దులే, నీ దగ్గర పని లేదుగా, వాడికే కాల్ చేస్తా. మేము మామ ఫోన్ చేస్తాం మరి. హలో హలో సాయి, వీడియో ఉన్నాడు. ఉన్నాడా? ఇస్తాను నాకు. చెప్పా. అరే ఫోన్ ఎత్తవేంద్రా? ఏమని చెప్పు. ఎక్కడున్నావు? ఇక్కడ చౌరస్తా దగ్గర. డోరీ ఏమన్నా కనబడిందా? చెప్పిందిగా బతుకమ్మకి వెళ్తా అని, హై స్కూల్కి వెళ్ళి ఉంటుంది. నాకు ఫోన్ చేసి కన్ను తిరుగుతున్నాయి అన్నది. నేను వస్తానంటే నీకు కాల్ చేస్తా అన్నది. కాల్ చేయలేదా? ఆగు, చేసేమో లిఫ్ట్ చేయలే. ఏదవా ఫోన్ లేకుండా పనులు ఏమున్నాయిరా నీకు? అదేమన్నా చిన్నపిల్ల వస్తుంది, నువ్వు పడుకో. అయినా ఈసారి గూడెంలో కూడా బతుకమ్మ పెట్టారు, ఆడకి పోయి ఉంటుంది. నేను చూసాలో పడుకో. సరే తొందర రండి. ఏందంట్రా? అక్క కనపడలేదంటరా. అక్కడికి వెళ్ళొద్ది. ఈసారి గూడెంలో కూడా బతుకమ్మ పెట్టారుగా, అక్కడికి వెళ్ళి ఉంటుందిలే. అదే చెప్పా. నేను వెళ్ళొస్తారా? అక్కడికి గూడెంలో చూసి వస్తా. ఆగు, నేను కూడా వస్తా. హలో, ఫ్రెండ్ ఇంట్లో కూడా లేదంట్రా. ఇచ్చానే వస్తున్నా ఫోన్. ఇంకా ఎక్కువ హలో మావా, పొలం అంతా వెతికారా? ఊళ్ళో అందరిని అడిగా, ఇవ్వ నాకు తెలియదు అంటున్నారా? అరే సూర్య, మేమిస్తుందిరా, మేము అర్థం కావట్లేదురా. సూర్య మావా మావా మావాలో భయపడకు ఫస్ట్ భయపడకు, కంగారు పడు, కంగారు పడుకు. ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది, నేను చూస్తా. కంగారు పడకు ఫస్ట్.
ఫోన్ చేస్తా. మామ మన పొరగాలు గుడి మొత్తం ఎతికారు, ఎక్కడా కనపడలేదంట. బావా భయం వేస్తుందిరా. మామ నా మాటిని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదరా. హలో హలో అక్క, హలో సూర్య, మా వచ్చి దొరికింది. సరే సరే మామ. ఎక్కడున్నావు? అరే కోపడకుండా చెప్పేదిరా ఫస్ట్. చంపేస్తా మాట్లాడమంటే టైం ఎంత అవుతుంది? ఈ టైం నాకు కనపడకుండా పోతే భయపడవా? 3 గంటల నుంచి పిచ్చి నా కొడుకు లెక్క ఎత్తుకుతున్నావు. నా పని నుంచి కాలు పెట్టు, కాలు ఎరగొడతా. అక్క సారీ అక్క, కావాలని అడగలేదక్క, భయం వేసిందక్క బాగా, కోపం లేదు. సారీ 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 అక్క, సారీ అక్క. చెప్పక్క. అసలు ఏం జరిగిందంటే అక్క ఎక్కడున్నావు? అక్క ఎక్కడున్నావు? నేను బతుకమ్మ నుంచి ఇంటి దగ్గరికి వస్తుంటే ఒకడు ఏంటి ఏం మాట్లాడుతావే? ఎక్కడున్నావు అక్క? ఎక్కడున్నావు? నన్ను కొట్టాడురా. అక్క ఎక్కడున్నావు చెప్పు. లేదురా, నువ్వు మామ జాగ్రత్త. ఏయ్ అక్క ప్లీజ్ ఎక్కడున్నావు చెప్పు అంటున్నా. నేను బతకలేనురా. చంపేస్తా, ఏమన్నా చేసుకున్నావు అంటే చంపేస్తా. అక్క ప్లీజ్ అక్క ఎక్కడున్నావు చెప్పక్క. గొడవలకు వెళ్ళకురా, జాగ్రత్త. అక్క 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 సూర్య, సూర్య, సూర్య. ఏందక్క? ఇట్రా. అంతే ఉంది నా దగ్గర. ఏ వద్దులే, నువ్వే ఉంచుకో. రాఖీ అంటే పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదురా, చచ్చేదాకా తోడుంటా అని మాటిస్తే చాలు. నాకేం కాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, అదే నాకు పెద్ద గిఫ్ట్. అంటే సూర్య
నేనే చంపేశాను మావా. ఆ రోజు నేను ఇల్లుంటే ఇలా అయ్యేదా? ఎప్పుడొచ్చినావు సాయి? ఇప్పుడే వచ్చా అన్న. హాయ్రా. ఏం తప్పుగా అనుకోమాకరా. గౌరీ చనిపోయినప్పటికెళ్ళి ఆడు మనుషులా లేడు. గాలి పీల్చుకుంటున్నాడని బతుకున్నాడు అనుకుంటున్నాం కానీ నిజానికి వాడు అదే రోజు చచ్చిపోయాడు రా. నాకు అర్థమైందన్న. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాం. అవునా, ఏమన్నారు? ఏమనట్లేదురా. వారం రోజులకెళ్ళి చెప్పులరిగిన కేసు ఫైల్ చేయట్లేదురా. ఆత్మహత్యను కొట్టిపడెత్తుర్రా. తప్పు చేసిన వెనకాల ఎవడున్నాడో కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నార్మల్గా ఉందిరా. అంటే అంటే నా చిట్టి తల్లి చచ్చిపోయే ముందు కూడా ఫోన్ చేసి అబద్ధం చెప్పిందారా. ఆ ఇంట్లో ఉండాలంటే నరకంగా ఉందిరా. అడుగడుగున తన జ్ఞాపకాన్ని వదిలేసి వెళ్ళిందిరా. పోరాడతారా, పోరాడతా. ఈ పోలీసులు ఈ చట్టాలు ఏం చెయ్యని రోజు ఇదే చేత్తో అడ్డంగా నరికెత్తా. అబ్బా, ఇంటి దగ్గర కూడా వచ్చేసావయ్యా. నేను ఈరోజు లీవ్లో ఉన్నాను. ఈరోజుతో వారం దాడుతుంది సార్. మా అమ్మాయి కేసు. నీ వయసుకి మర్యాద ఇచ్చి చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వారం కాదు, నెల కాదు, సంవత్సరం తిరిగినా రేప్ కేసు ఫైల్ అవ్వదు. మా సిఐ సార్ కోపం తెప్పేకు. ఉన్న ఒక్క అబ్బాయినన్నా మంచిగా చూసుకో. చెప్పండి. నా బిడ్డ పేరు గౌరీ. గత 4 రోజుల క్రితం బతుకమ్మ కనిపోయి కనపడకుండా పోయింది. 2 గంటల తర్వాత వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసి నన్ను రేప్ చేశారు, నాకు బ్రతకాలని లేదు అని ఆత్మహత్య చేసుకుందయ్యా. రేపు జరిగి వారం రోజులైంది. ఇప్పటివరకు కేసు కూడా ఫైల్ కాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏం లేదని వచ్చింది. దీని వెనక ఎవరో పెద్ద పెద్దలు ఉన్నారయ్యా. వాళ్ళతో పోరాడేంత పెద్దలు అయితే మేము కాదయ్యా. ఎలా అయినా మా బిడ్డకి మీరే న్యాయం చేయాలి బాబు. మాలాంటి పేదవాళ్ళకి మీ మీడియా వల్ల న్యాయం జరుగుద్ది బాబు. దయచేసి మా పాపకు న్యాయం చేయండి బాబు. అన్న ఏం చేస్తున్నావు అన్న? మా ఛానల్ ఉంది, మీ ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయడం. సరేలే కానీ మీరేంటో. అన్న, ప్రియాంకను కలుద్దామా? ప్రియాంక ఎవర్రా? సహస్ర న్యూస్ ఛానల్లో మన డిస్ట్రిక్ట్ రిపోర్టర్ తనే అన్న. చిన్న ఛానలే కానీ కొంతమంది కన్నా మన సమస్య తెలుస్తుంది కదన్నా. ఎలా కలవాలి? చెప్పండి. అంటే భయపడకుండా చెప్పండి. భయం ఏం లేదమ్మా. గుర్తు తెచ్చుకుంటే బాధపడే విషయాన్ని అందరికీ చెప్పి చెప్పి అలసిపోయా.
అక్టోబర్ 14న నా బిడ్డ గౌరీ కనపడకుండా పోయిందమ్మా. ఒక్క నిమిషం అండి. సార్ చెప్పండి. అదే చెప్పాను కదా సార్, తమ్మర రేప్ కేసు అని. వెంటనే ఆ పని ఆపేసి వెనకొచ్చి సార్ మధ్యలో ఉంది సార్. మొదలు పెట్టకూడని పని మొదలు పెట్టడమే తప్పు. దాన్ని అక్కడ సార్ నేను మాట ఇచ్చేసాను సార్, గౌరీకి న్యాయం చేసేదాకా ఈ మ్యాటర్ని నేను వదలనని. అసలు దీని వెనకాల ఉన్నారో తెలుసా? ఆపేసి ఆఫీస్కి రా. ఏమైందమ్మా? వెళ్ళిపో. సారీ అండి, మీ న్యూస్ కవర్ చేయొద్దన్నారు. ప్లీజ్ అమ్మా, మీరు తప్ప దిక్కు లేదమ్మా. ప్లీజ్ అమ్మా, కాలు పట్టుకుంటామ్మా. ప్లీజ్ అమ్మా నీ కాలు పట్టుకుంటామ్మా. హెల్ప్ చేయమ్మా ప్లీజ్ అమ్మా. నేనేం చేయలేనండి. అయినా ఇటువంటి షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. మీకేం తెలుసు? పక్క జరగండి. మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలో తెలియదక్క, కానీ పాతికలు మా ఇంట్లో తిరిగిన అమ్మాయి కనపడకుండా పోతే ఎలా ఉంటుందో తెలుసు. అమ్మలా పెంచిన అక్కని పూడ్చిపెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. మీరు మా దాకా వచ్చి మంచి చేశారక్క, ఎందుకంటే మీరు మా దాకా రావడం వల్ల తప్పు చేసిన మీ దాకా వచ్చాడు. మీ బాస్ ఎవడు? మీ బాస్ని బెదిరించినాడు ఎవడు? అవన్నీ మీకు చెప్పకూడదు. మీరు కూడా ఒక ఆడపిల్లే కదక్క, మా ఇంటి ఆడపిల్ల చావు కారణం చెప్పేశారండి. హోమ్ మినిస్టర్ తమ్ముడు అజయ్. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అసలు మనం ఉన్నది ఎందుకు సార్? చూడు ప్రియాంక, వాళ్ళ న్యూస్ కవర్ చేయలేదనే బాధ నీకెంత ఉందో నాకు అంతే ఉంది. సార్ మీ బాధ టీఆర్పీ పోయిందని, నా బాధ వాళ్ళు నాపై పెట్టుకుని నమ్మకం పోయిందని. ఇప్పుడు నేను ఆపకపోతే పోయేది నీ ఉద్యోగమే కాదు, మన ప్రాణాలు కూడా. మీడియా మీద చేసేంత దమ్మెవరికి ఉంది సార్? మాకుంది. పవర్లో ఉన్నంతకాలం ఎవడి మీదైనా చేయగలం, ఎవడి చేయైనా తీసేయగలం. ప్రూవ్ చేయమంటావా? సార్ ఏదో ఆడపిల్ల సార్, తెలియక చేసింది. నిన్ను చెప్పుతో కొడతా ఫస్ట్. మిగతా ఛానల్ వాళ్ళకి తెలియక న్యూస్ కవర్ చేయటం పెద్ద పుడింగిలా వచ్చారు. ఒక ఆడపిల్లని చంపినోడికి సపోర్ట్ చేస్తూ కొంచెం కూడా షేమ్ లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? చంపడమా? ఎందుకమ్మా మా వాడి మీద లేనిపోని నిందలేస్తున్నావు? ఏదో ఆవేశంలో రేప్ చేశాడు అంతే, తెలుసు కదా, ఉడుకు రక్తం. రేప్ చేసి వదిలేస్తే కేసులో గొడవలై వాడి ఫ్యూచర్ పోయిద్ది అని కూడా ఆలోచన లేని ఇట్లాంటి పసివాడి మీద ఇన్ని నిందలేస్తారా? ఛీ, నువ్వు చెప్పురా, నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేశాక చంపకుండా వదిలేస్తావా? మా వాడు మంచోడు కాబట్టి చంపకుండా వదిలేశాడు. అంటే రేప్ చేయడం తప్పు కాదా? చంపటం తప్పు అంటున్నా. చంపటమే కదా తప్పు, చంపడం మాత్రమే కదా తప్పు, చంపడం మాత్రమే కదా తప్పు. చూడండి, వచ్చే ఎలక్షన్లో మా తమ్ముడిని ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఈ లోపులో వాడి మీద తప్పుడు ప్రచారాలు చేస్తే నేను ఆడా మగ తేడా చూడను. నేను మా ఓడిలా మంచోడిని కాదు, ప్రాణాలతో మాత్రం ఉంచను.
ఏ సూర్య రారా బయటికి పోదాం. ఎక్కడికి? మనోళ్ళంతా గడ్డ మీద రెడీగా ఉన్నారు అల్లుడు. నా కొడుకుని నరికితే నరాలని బయటపడాలి. అలా చేస్తే గౌరీ బట్ట బాధ తగ్గుతుందా? లేదా వాడిని నరికితే గౌరీ చూసి నరకం మారుతుందా? కనీసం వాడిని చంపితే గౌరీ తిరిగి వస్తుందా? అంటే వదిలేయాలా? నా కొడుకుని వదిలేయాలా? ఆవేశపడదు మామ. ఎవడరా నువ్వు? నా సూర్యవు కాదు. అక్క చేయి పట్టుకుంటేనే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినోడివి. ఈరోజు నువ్వు వాణ్ణి వదిలేయమంటున్నావు. తనమే తనకే అసహ్యం వేసేలా చేశాడు మావాడు. దానికి నువ్వు తీసేది ప్రాణం ఒక్కటేనా? చీకటంటే భయపడే నా అక్కడ మట్టిలో పుడిచిపెట్టేలా చేసాడు ఆ లంచా కొడుకు. వాడికి నువ్వు ఇచ్చే చావు ఒకటేనా? బ్రతకడానికి భయపడేలా బాధ పెట్టాడు మావాడు. వాడిని చంపితే సరిపోద్దా? సెకండ్లో పోయే ప్రాణం మనకు సరిపోదు మామ. వాడిని చంపి వాడు చేసిన తప్పుడు ఇదే ఊళ్ళో బాధ పెడదామా? నువ్వు ఏమైనా చెప్పల్లుడు, ఆ లంజా కొడుకును చంపేదాకా ముద్ద దిగదు. ఆ కానిస్టేబుల్ ఏం చెప్పాడు గుర్తుందా మామ? సంవత్సరానికి 30,000 రేపులు జరుగుతున్నాయంట. అంటే రోజుకి 80 మంది గౌరీలు బలవుతున్నారు. అందరిని అడుగుతావా? ఎక్కడో ఉత్తరప్రదేశ్లో 41 ఏళ్ళ అమ్మని రేపు చేసి ముక్కలు చేసి చెరువులో పడేశారు నా కొడుకులు. దొరుకుతావు వెళ్ళే? 12 ఏళ్ల పాప మీద సెక్సువల్ హారాస్మెంట్ చేసే పర్వాటు నా కొడుకులు ఉన్నారు. అడుగుతావా? లేదా వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదని వదిలేస్తావా? వాడిని చంపి వాడు చేసిన తప్పుడు ఊళ్ళో పాతి పెడతావు మావా? సరిపోదు మావా. సెకండ్లో పోయే ప్రాణం మనకు సరిపోదు. భయం పుట్టాలి. కొడుక్కి తప్పు చేస్తే పోయేది ప్రాణం కాదు, జీవితంలో భయం పుట్టాలి. చున్నీలాగా వచ్చపడాలి ఒక్కొక్కడికి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఓపిక పట్టు మావా. సత్యం, అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానో మీకు తెలియదు కదా? సరోజా, వెళ్ళు. నాకు ఈ టైంలో యాపిల్ తినడం అలవాటు. నీ చేత్తో కట్ చేస్తే చాలా బాగుంటుంది. కట్ చేస్తావా? తీసుకో. ఏంటి? అరే అరే, చేతులు వణుకుతున్నా ఎందుకు? ఏదైనా తప్పు చేసావా? ఏం చేశాడు వీడు? నీ తమ్ముడు ఏం చేశాడు తెలుసా నీకు? బావా, బావంటే బావా. పేపర్లో రేప్ అయిపోయి ఒక అమ్మాయి చనిపోయిందని వార్త నీకు తెలుసు కదా? తెలుసా లేదా? అది నాకెందుకు చెప్పలేదు? నువ్వు కూడా దాచావు. రాదనుకున్నా. ఏమి రాదనుకున్నావు? నీకు వీడంతో వీడు నాకు అంతే. కానీ ఇలా చేస్తే మన రాజకీయ జీవితం ఏమవ్వాలి? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అదా పాతాళానికి వెళ్ళిపోతాం. మనల్ని ఎవరైనా నమ్ముతారా? మనకెవరైనా ఓటేస్తారా? ఏమిరా, ఏంటా పని? నిన్ను ఎమ్మెల్యే చేయాలనుకునే నీ అన్న ఎంత ఆశ పెట్టుకున్నాడు? ఇదే నువ్వు చేసేది? ఇప్పుడు నాకు వచ్చిన కోపానికి ఏం చేస్తాను తెలుసా? నిన్ను కానీ ఏం చేస్తాను? చేయలేను. కడుపు తీపి, బంధం అడ్డొస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ రేప్ సంఘటన తారుమారు చేయాలి. రాదు. ఏంటి? రానివ్వను. ఇది నీదే బాధ్యత. నాదే బాధ్యత. అని తీసుకెళ్ళిపో. వెళ్ళండి, వెళ్ళా. వాళ్ళు అన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వస్తుంటే సెటిల్ చేయకుండా ఏం చేస్తున్నావు?
వాళ్ళే తిరిగి తిరిగి ఆగిపోతారు అనుకున్నాను సార్. మీ ఇంట్లో ఆడపిల్ల చనిపోతే వదిలేస్తావా? న్యాయంగా బతికే వ్యక్తులు కదా, బంధుత్వాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఆఫర్ చేయి. అజయ్కి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. సరే సార్. అన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చేదేందన్నా, నరికి పడేయక. చంపేస్తా. ఏం లేవురా మన దగ్గర? డబ్బులు లేవా? డబ్బులకు వచ్చే ఆడోళ్ళు లేరా? రేపు చేస్తాడంట, రేపు. రేపు ఏం సార్ మీరు ఇక్కడ? ఏం రాకూడదా? రండి సార్. ఒక్క నిమిషం. చెప్పండి సార్. వాళ్ళు 5 లక్షలు అన్నారు. నేను మాట్లాడి 20 లక్షలు ఇప్పిస్తా. దేనికి సార్? ఎవరిస్తారు? పోయిన వాళ్ళు ఎట్లా తిరిగిరారు, ఇచ్చే పైసలతో ఉన్నొక్కడన్నా మంచి చదివించుకో. ఎవరిస్తారు సార్? ఏం మాట్లాడుతున్నారు? 20 లక్షలు ఇస్తా, నీ బిడ్డ గురించి మర్చిపోవటుండు. పోరగాడు మస్తు హుషారున్నాడు, గది ముచ్చట. అదేంటి సార్? మావా మంచి డీల్ పట్టుకొచ్చారు సార్, మీకు డీల్ ఇవ్వచ్చా? డీలా? డీలా? ఏం డీలు? మాకు అటు ఇటుగా 4 ఎకరాలు ఉన్నాయి సార్, ఆ ఎంఎస్ పైసలు మీకే ఇస్తా. చెప్పు, ఏం చేయాలి మరి? రేపు కేసు ఫైల్ చేయమంటావా? క్రిమినల్ కస్టడీలో తీసుకోమంటావా? చెప్పు. అవి ఏం కాదు, నిన్ను పంపినోడు సంక నాకెళ్ళి. ఏం మాట్లాడుతున్నారా? పోలీసు దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? పోలీస్ స్టేషన్లో వేసి కుక్కను కొట్టినట్టు కొడితే ఎలా ఉంటుందో తెలుసా? థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? 200 మందిని ఇంటి మీద పడితే ఎలా ఉంటుంది తెలుసా? జుట్టు పట్టే రోడ్డు మీద లాకొస్తే ఎలా ఉంటుంది తెలుసా? గంగమ్మ జాతర తెచ్చిన కత్తి ఒకటి ఉంది, ఆ కత్తితో నీ తల మెడ వేరు చేస్తే తలకాయలు నీ మొండని చౌరస్తా కేలాడ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఊహించుకో. నా అక్కది ఆత్మహత్యను కొట్టేశారు కదా, అలాగే ఉంచండి. ఎలాంటి రేపు జరగలేదు, ఎవరి మీద కేసు పెట్టట్లేదు. ఏంట్రా ఇలా వచ్చావు? ఈసారి అజయ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారంట. అరే అజయ్ ఇప్పుడు యూత్ లీడర్ కూడా కాదు, వానికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. రేపు మాపో వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. అరే బుద్ధిలేని ఎదవలారా, కారు అయిపోయిందిరా, ఏం చేస్తున్నారా మీరు? డీజిల్ ట్యాంక్కి బొక్క పడిందిరా, ఏం చేస్తున్నారా చూసుకోకుండా ఎదవల్లారా, బుద్ధిలేని ఎదవల్లారా, ఎందుకురా మీరంతా? సర్లే కానీ హైవే మీద ఎదురొస్తున్నా, తొందరగా ఎవరికైనా కారు ఇచ్చి పంపిరా. హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఎదురొస్తా, తొందరగా రండిరా. బుద్ధిలేని ఎదవలు, బుద్ధిలేని ఎదవలు. అన్నా యూత్ లీడర్ అజయ్ కదా? అవును తమ్ముడు. అన్నా పెద్ద ఫ్యాన్ అన్నా మీకు. మీరే నన్ను నడిచేస్తున్నారు. కారు ఆగిపోయింది, నేను డ్రాప్ చేయనా? పర్లేదు, మా ఆవిడ వస్తలే, బయలుదేరండి ఆల్రెడీ. సరే అక్కడ వరకు వస్తా పదన్నా. పర్లేదన్నా. సరే నీ పన్నన్నీ ఆపుకొని నా అంటే ఎందుకు వస్తున్నావు తమ్ముడు? నా పని నేను చేసుకుంటాను, వెళ్ళొచ్చు కదా. మీరు నాకు చేసిన దాని ముందు ఇదంతా అన్నా. అంతగానో ఏం చేస్తా తమ్ముడు? మీరు చేసే మంచి అన్నా, నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. నేనే మావ ఎప్పుడు నీ గురించి మాట్లాడుకుంటాం. మా ఫ్యామిలీకి చాలా చేసామన్నా, మొత్తం తిరిగి ఇచ్చేస్తా. పర్లేదు తమ్ముడు, మేము ఉన్నదే మీకు. ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయినట్టేనా? కంగ్రాట్స్ అన్నా. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందంటే అన్నా, నిజమా? తమ్ముడు 7 years రిలేషన్షిప్ తర్వాత ఫైనల్లీ ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ అయ్యండి, ఫుల్ హ్యాపీ. గ్రేట్ అన్నా, చాలా హ్యాపీగా ఉన్నాం అనుకుంటా. అవునరా, అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి, ఇక రానున్న రోజులన్నీ మనయే.
మంచిదన్నా. పెళ్ళికి అందరు రావాలి. పక్కా అన్నా? ఈ ఎండ బాగా కొడుతుందిరా. అవును. దగ్గరలో ఏమన్నా షాప్స్ ఉన్నాయా? దేనికన్నా? బాగా దాహం వేస్తుందిరా. ఒక్క నిమిషం అన్నా. అన్నా థ్యాంక్ యూ తమ్ముడు. అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా. మేము బ్రతికేదే మీకోసం రా. ఏం కావాలి చెప్పు. మరి మా కోసం బ్రతికే నువ్వు మా బ్రతుకు మీద ఎందుకన్నా కొట్టావు? ఏంటి? ఏయ్ ఏయ్ లేరా? ఇక్కడున్నారా? నేను ఇక్కడున్నారా? బ్రతికే ఉన్నావు కదరా, సచ్చవేమో గుండె అయిపోయినంత పని అయింది. ఎవడరా నువ్వు? బా రొటీన్ క్వశ్చన్ రా. యాక్చువల్లీ నువ్వు లేవకముందే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావా అని స్క్రిప్ట్ రాసుకున్నావు. ఎన్ని సినిమాలో చూడలేదు, సో అందులో నుంచి ఒకటి కాకుండా కొత్తగా ఉన్న అడుగు, చెప్తా. నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? కొత్తది. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? కొత్తదే. నేనెవరో తెలుసా? మా అన్నయ్య తెలిస్తే నేను నరికేస్తాను. రండ్రా, మీరు నరుకుతానా తెలుసు కూర్చున్నావు. నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తప్పు చేశారా? గుర్తెచ్చుకోరా, గుర్తెచ్చుకో. నువ్వు మా అక్కని చంపావన్న బాధ కన్నా కనీసం నీకు తప్పులాగా గుర్తులేదు చూసావా? కొట్టేస్తుందిరా. బలుపు డబ్బుందన్న బలుపు, పోలీసుల సపోర్ట్ ఉందన్న బలుపు, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందన్న బలుపు. కొవ్వుకి కొట్టుకుంటారు. బతుకమ్మ వస్తుందంటే రోడ్డు మీద అమ్మవారి ఫోటోలు కన్నా మీ ఫోటోలు ఎక్కువైపోయాయి. ఇదంతా భక్తే. అసలు నవరాత్రులు అంటే తెలుసారా మీకు? ఆ 9 రోజులు ప్రతి ఆడదానిలోనూ అమ్మవారు ఉంటుందిరా. అలాంటిది అమ్మవారి పూజకి వెళ్ళొస్తుంది గౌరి మీద. అమ్మవారి పూజకి వెళ్ళొస్తుంది అమ్మవారు వచ్చేస్తారు కొరక. కాలు తీసి కాలు పెడితే కందిపోతారేమో అన్నట్టు పెంచుకున్న ఆడపిల్ల మీద కుక్కలు పడినట్టు పడతావరా? చిన్న గీత తగిలితే అల్లాడిపోయి ఆడపిల్ల మీద పంటితో మచ్చలు పెడతావరా? కొంచెం కన్నుందని కోవు కదరా, తిరిగి కొట్టలేరు. ఫిజికల్గా మనకన్నా వీక్, అంతే కదా? ఇప్పుడు నన్ను ఏం చేస్తావరా? చావుకు మించిన గిఫ్ట్ ఇస్తారా? ఎక్కడున్నా నేను? హాస్పిటల్ అన్నా. ఇక్కడికి తీసుకొచ్చారా నన్ను? ఇక్కడికి తీసుకొచ్చారా? అన్నా అన్నా భయపడకన్నా. అరే ప్లీజ్ రా, నేను దండం పెడతారా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను ఏం చేయకరా. ప్లీజ్ రా, నన్ను ఏం చేయకరా, నీకు దండం పెడతా. అన్నా అన్నా భయపడకన్నా, నీ మీద కోపం తీరిపోయిందన్నా. తప్పైందిరా, ఒప్పుకుంటున్నారా? ప్లీజ్ రా, నన్ను ఏం చేయకరా, నన్ను ఏం చేయకరా. జరిగిందంతా మర్చిపో అన్నా. నిన్న రాత్రి ఎండ్ అయిపోయిందా మ్యాటర్. నన్ను చంపావుగా, నన్ను చంపావుగా. చంపడమా? చంపడం ఏందన్నా? అయినా చంపేంత తప్పేం చేసావు నువ్వు? అంతకన్నా ఎక్కువ చేసావు కానీ. ఏంటి ఇప్పుడు నన్ను చంపాలని లేదా నీకు? ఎందుకుండదన్నా, మా అక్క చావు కారణం నువ్వే అని తెలియంగానే మా మామ 30 మందిని మాట్లాడి కత్తి పట్టుకొని నిన్ను నరకడానికి బయలుదేరాడు. ఎలా నరికేవాడో తెలుసా అన్న? నరికితే నరాలు బయటకి చిమ్మాలరా అన్నాడు. కానీ నేనే అట్లా. ఎందుకు ఎందుకు ఎందుకేందన్నా? నువ్వు మా అక్కని ఎంత బాధ పెట్టుంటావు, ఎంత ఏడిపించుంటావు, ఎంత నరకం చూపించుంటావు. తన మీద తనకే అసహ్యం వేసేలా చేసావన్నా. బ్రతకడానికి భయపడేలా బాధ పెట్టావు. దాన్ని నిన్ను ఒక్కసారి చంపేసి ఏమొస్తుందన్నా?
పాతికేళ్ళు తనతో ఉన్న ఇంట్లో ఇప్పుడు ఉంటుంటే నరకొల్లా ఉందన్న. ఉండలేకపోతున్నా. కాళ్ళు అడిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు ఫైల్ చేయట్లేదు. కనీసం మా కష్టాన్ని మీడియాలో చెప్పుకుందాం అనుకుంటే మీరు ఏంటో అని అడిగారన్నా. అలానా కులంలో కష్టాలు ఉందని కంపరం ఉంటుందా అన్న? చెప్పే కదన్నా, నాకు నీ మీద ఉన్న కోపాన్ని నిన్నే తీర్చేసుకున్నా. కొంచెం ఎక్కువ కొట్టుంటే క్షమించన్నా, కోపం తట్టుకోలేకపోయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రివెంజ్ అంటే కొట్టడమో తిట్టడమో కాదు, కొట్టే దెబ్బకి అవతలోడి జీవితం నాశనం అయిపోవాలి. బ్రతికినంత కాలం ఎందుకు బ్రతుకున్నావా అని బాధపడాలి. ఒక్క మాటలో వాడి బతుకు సంక నాకిపోవాలి. ఏం చేసావురా నన్ను? ఏం చేసావురా? ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి. చాలా ఆనందంగా ఉందనుకుంటా. ఇవన్నీ నేను నీకు ఇచ్చినవి. ఆ రోజు నిన్ను చంపకుండా ఎందుకు వదిలేసాను తెలుసా? నువ్వు అనుకున్నవన్నీ అవ్వాలన్నా, ప్రతి ఒక్కటి అవ్వాలి. నీ ఆనందం ఆకాశానికి తాకాలి, పట్టరాని సంతోషాలు మునగాలి. ఆ రోజు అన్నా, ఆ రోజు ఆలోచన తెప్పిస్తా. ఆ ఒక్కరోజు దాంతో కాకుండా దీంతో ఆలోచిస్తే బాగుండేదని. తెప్పించా. తప్పు చేశావు, 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 తప్పు చేశావు. ఎక్కువ పోకూడదన్నా. ఇప్పుడే కదా కుట్లేసింది, బ్లీడింగ్ అయిపోద్ది మళ్ళా. జీవితాంతో నీ ఆనందాన్ని ఆర్పేసానని చస్తూ బ్రతుకు. అవసరం మారా ఇప్పుడు ఊరికి. మావా, నీ బామ్మర్తి పెళ్ళి మావా, నువ్వు పోతే అట్టా? ఇప్పుడు రారా, ఒక్కడు ఎందుకు? సాయిగాడు ఇంట్లో దేవుని పెట్టుకుంటారు మావా, పోకపోతే ఏమో తెలుసుగా. చంపేస్తాడు అంతేగా. నువ్వు నా కోసం చాలా చేసావు మామ. అసలు నీకంటే ఒక లైఫ్ ఉందని కూడా మర్చిపోయావు. నువ్వు లేకపోతే నేను అక్క ఏమయ్యేటోళ్ళం కూడా తెలియదు. అరే ఇప్పుడు ఎందుకురా అవన్నీ? ఎందుకో చెప్పాలనిపించింది మామ. సర్లే, నాకు టైం అవుతుంది, వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా పో. రేయ్, ఎవరు మీరు? అర్థమైంది, మీ మొహాల్లోని మినిస్టర్ మొహం కనపడుతుంది. కొట్టమండా సంపమండా? మాట్లాడు. హలో ఏయ్, తప్పు చేసావురా, ఇంతకు ఇంత అనుభవిస్తావు. సార్, మీరు కూడా అలా అనమాకండి సార్. నేనేది కావాలని చేయలే. కుర్రాన్ని, ఉడుకు రక్తం, మీకు తెలిసేది ఎలా ఉంటుందో. ఏదో ఆవేశంలో కోసేసా. తప్పు చేసావురా. తప్ప సార్? ఫ్రాంక్గా చెప్పండి, మీ చెల్లిని రేపు చేసినప్పుడు మీకు దొరికితే చంపకుండా వదిలేస్తారా? నేను వదిలేశాను సార్. వాడిని వదిలేస్తే నన్ను చంపడానికి ఇలా మందిని పంపుతారని తెలిసిన వదిలేశాను సార్. పిల్లని సార్, పిచ్చోని సార్. ఏయ్, అయినా చంపితేనే కదా సార్ తప్పు. చంపడం మాత్రమే కదా తప్పు. చంపడం మాత్రమే తప్పు. వాడు మా అక్కని చంపలేదు, నేను వాడిని చంపలేదు. మా అక్క చావు కారణాన్ని చంపాను. వాడు మొగాడని గుంజుకునే కొవ్వుని చంపాను.
తొందరపడ్డావురా. ఇప్పుడు నీ చావు ఎలా ఉంటది అంటే ఆపండి. పోగొట్టుకోవడానికి ఏమీ లేనివాడి దగ్గర నుంచి చావు భయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యాచి ఆపండి సార్, నాన్ సెన్స్. మళ్ళీ ఏంటి? దా 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 నాకేమైతే నువ్వు తట్టుకోగలవా? రివెంజ్ అంటే కొట్టడం తిట్టడం కాదురా, కొట్టే దెబ్బకి అవతలోడి జీవితం నాశనం అయిపో. సంకన్ లాగిపోవాలా.